గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులు ఇక ఇన్ని రోజులు మనల్ని పిచ్చోళ్ళను చేయడానికి డిఎస్సి అభ్యర్థులతో గొడవ పెట్టి వాళ్ళకు మనకు గొడవ అయ్యేలాగా వాళ్ళకు మనకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటిదాకా చేసింది. ఇక మనము పోస్ట్ పోన్ కావాలి, పోస్టులు పెరగాలి. ఇక ఇది మన యొక్క ట్యాగ్ లైన్. ఇది జరగాలంటే తెలంగాణలో ఇప్పటివరకు చేయని ముట్టడి లేదు, చేయని ధర్నా లేదు, చేయని ర్యాలీ లేదు, చేయని దీక్షలు లేవు. ఇక చావో రేవో తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు మొత్తం ఇప్పుడు దాకా మొన్నటి వరకు మనం చేసిన పోరాటం ఇక ఇది ఇంకో పోరాటం అవ్వాలి. ఈ పోరాటం చరిత్రను తిరగరాసే పోరాటం కావాలి. ఈ పోరాటం నీ హక్కులను సాధించుకున్నది అని చెప్పేసి పిరికి పందలాగా భయపడకుండా ధైర్యంతో ముందు అడుగు చేసినటువంటి ఒక పోరాటం కావాలి. ఈ పోరాటం ఢిల్లీలో ఉన్న ఏఐసిసి పార్టీ యొక్క పునాదులు కదలాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ చేసినటువంటి మోసం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఎంత మోసం చేసిందో, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మోసం చేసిందో అంతే మోసం మనకు రాహుల్ గాంధీ చేసిన ఆ మోసంలో రాహుల్ గాంధీ యొక్క పాత్ర కూడా అంతే ఉంది. కాబట్టి మనము తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు మొత్తం చలో ఢిల్లీ పోతున్నాం, జంతర్ మంతర్ దగ్గర కూర్చుందాం. ఇమాజిన్ చేసుకోండి, 5,000 నుంచి 10,000 మంది నిరుద్యోగులు మనం ఒక్క దగ్గర కూర్చుంటే దేశం మొత్తం వణుకుతుంది. రాష్ట్రం కాదు, దేశం మొత్తం వణుకుతుంది. మనము హైదరాబాద్లో మన రాష్ట్రం యొక్క సమస్యని మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామని చెప్పేసి మనం దీక్షలు చేసినాం, ధర్నాలు చేసినాం. మనం ముట్టడిలు చేస్తే నిర్బంధం చేస్తున్నారు, దీక్షలు చేస్తే బదనాం చేస్తున్నారు. మనం న్యాయంగా జెన్యూన్గా కొట్లాడుతుంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు, తలమాషనులు అంటున్నారు. పోస్ట్ పోన్ కావాలని చెప్పేసి అడిగినా తప్పే అవుతుంది. గ్రూప్ 1 1:100 చేస్తామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అదే నోటిఫికేషన్లో 1:100 ఎక్కడ ఎందుకు మర్చిపోయినారు? అది కావాలని మర్చిపోయినారా? లేదంటే అది మర్చిపోవడం కాదు, కావాలని నెగ్లెక్ట్ చేసి 1:50 అని చెప్పేసి చేసి దానికి అక్కడ మనం ఇటు సైడ్ 1:100 కావాలని మనం కొట్లాడుతూ ఉంటుంటే అటు సైడ్ 1:100 1:50 చేస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయటం, రిజల్ట్ ఇవ్వటం. ఇటు సైడ్ డిఎస్సి పోస్ట్పోన్ కావాలని చెప్పేసి మనం కొట్లాడుతూ ఉంటుంటే అటు సైడ్ డిఎస్సి పోస్ట్పోన్ కాదు, ఇదే ఎగ్జామ్కి మనం ఎగ్జామ్ పెడతామని చెప్పేసి ఇదంతా మనము ఒక సైడు పోస్టులు పెరగాలని మనము అడుగుతూ ఉంటుంటే మేము ఇవి పోస్ట్పోన్ చేస్తాం, ఇదే పోస్ట్పోన్ చేస్తామని చెప్పేసి చెప్పటం. పోస్ట్పోన్ చేస్తారు, తీరా గ్రూప్ 2 అయినా పోస్ట్పోన్ చేస్తారని చెప్పేసి నిరీక్షణ చేసే రోజులో అప్పుడు కూడా ప్రభుత్వం ఇంకా దాన్ని నానబెడుతూ ఇంకా మనల్ని పిచ్చోళ్ళు చేసే ప్రయత్నమే చేస్తుంది తప్పితే అది సానుకూలంగా స్పందించి ఒక అనుకూలమైనటువంటి ప్రకటన చేసే విధంగా ఇక్కడ ఏ ప్రభుత్వ కార్యాచరణ కానీ ప్రభుత్వ ఇంటెన్షన్ కానీ కనబడటం లేదు. కాబట్టి గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులు, గ్రూప్ 1 అభ్యర్థులు మిత్రులారా, ఈ వీడియో మీకోసమే. మనం ఇక కలుద్దాం, ఇక అందరం వెళ్దాం, చలో ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీలో పోయి మనం తాడోపేడో తెలుసుకుందాం. ఇక్కడంటే నీకు నిర్బంధం చేస్తారు, అక్కడ నిర్బంధం చేయలేరు. ఇక్కడంటే నువ్వు ముట్టడి చేస్తా అంటే పోలీసులు నిన్ను అడ్డుకుంటారు, అక్కడ నిన్ను ఎవడు అడ్డుకోరు. ఇక్కడంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీడియా వాళ్ళని కంట్రోల్ చేస్తుంది, కానీ దేశంలో ఉన్నటువంటి మీడియా కంట్రోల్ చేయదు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న సమస్యని దేశంలో ఉన్నటువంటి మీడియా మనం ప్రొజెక్షన్ చేసి రాష్ట్రంలో ఉన్న సమస్యని దేశ రాజధానిలో మనం కొట్లాడితే ఇది దేశానికి రాష్ట్రానికి కాదు, దేశానికే మొత్తం ఒక మన యొక్క పోరాట స్ఫూర్తిని మనం ఎట్లాంటి పోరాట స్ఫూర్తి ఉంటుందో మనం చూపించిన వాళ్ళం అవుతాం. పోదాం, వెళ్దాం, కొట్లాడదాం, సాధించుకుందాం. మనము చరిత్రలో రాజీ లేని పోరాటం చేసిన వాళ్ళంగా చరిత్రకారులు అవుదాం. అంతేగాని ఓడిపోవడంలో కాదు మనము, కానీ ప్రయత్నం చేయడంలో ఫెయిల్ అయితే మాత్రం మనం ఓటమి చవి చూసిన వాళ్ళం అవుతాం. కాబట్టి హలో నిరుద్యోగి చలో ఢిల్లీ అనే కార్యక్రమం మీద ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఒక డేట్ మనం చెప్తాం. ఆ రోజున ఆ డేట్న మనం వెళ్దాం, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుదాం. అది ఎక్కడి నుంచి మనం సింపుల్గా వెళ్ళిపోవటమా లేదంటే వేరే మార్గాల్లో ఎట్లా వెళ్ళాలి ఏందనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పబోతున్నా. జై తెలంగాణ, జై హింద్.